హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ అండ్ మార్కెట్ సింప్లిఫైడ్. దీనికోసం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పరుగు పందెం. దీనికోసమే ఫ్రెండ్షిప్స్ కట్ చేసుకుంటాం, దీనికోసమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం, చివరికి దీనికోసమే మన లైఫ్లో ఉన్న ప్రశాంతతని అమ్మేసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఏంటిది? గవర్నమెంట్ ఇచ్చే ఒక కాగితం ముక్క అంతేనా? కాదు బాస్, ఇది కేవలం కాగితం కాదు. ఇది మనల్ని మనకు తెలియకుండానే కంట్రోల్ చేస్తున్న ఒక కనిపించని వ్యవస్థ. ఈరోజు స్కూల్లో మీకు నేర్పించని, బ్యాంకులు మీకు చెప్పని, ఆఖరికి మీ పేరెంట్స్కి కూడా తెలియని ఒక షాకింగ్ నిజాన్ని బయట పెట్టబోతున్నా. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ జేబులో ఉన్న డబ్బుని మీరు చూసే చూపు మారిపోతుంది. వెల్కమ్ టు ద రియాలిటీ. డబ్బు అంటే నమ్మక. సింపుల్గా మొదలు పెడదాం. మనీ అంటే ఏంటి? సంపద అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పాతకాలంలో అంటే డబ్బుకి బదులు బంగారం, వెండి ఉండేవి. వాటికి ఒక విలువ ఉండేది. కానీ ఇప్పుడు ఈ పేపర్కి, ఆ కరెన్సీ నోటుకి తేడా ఏంటి? ఆ నోటు మీద గవర్నమెంట్ సంతకం పెట్టి దీనికి విలువ ఉంది అని చెప్పింది. మనం అందరం గుడ్డిగా అది నమ్మాం. అంతే. దీన్నే ఫియట్ కరెన్సీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే డబ్బు అంటే ఒక నమ్మకం. రేపు పొద్దున్న జనాలందరూ ఈ కాగితాన్ని మేము నమ్మం అని డిసైడ్ అయితే కోట్లు ఉన్నవాడు కూడా రోడ్డు మీద పడాల్సిందే. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడ లేదు. అసలు మ్యాజిక్ బ్యాంకులు ఆడే ఆటాటలో ఉంది. గాలిలోంచి డబ్బు. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. దీన్ని ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. పేరు పెద్దదే కానీ కాన్సెప్ట్ సింపుల్. ఉదాహరణకు, మీరు బ్యాంకులో 1,00,000 రూపాయలు దాచుకున్నారనుకోండి. బ్యాంక్ ఏం చేస్తుంది? ఆ లక్షని బీరువాలో పెట్టి తాళం వేస్తుందా? అస్సలు కాదు. బ్యాంక్ రూల్ ప్రకారం మీ లక్షలోంచి ఒక 10,000 పక్కన పెట్టి మిగతా 90,000ని వేరే ఎవరో ఒకరికి లోన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ గమనించండి, మీ అకౌంట్లో చూస్తే 1,00,000 ఉన్నట్టే చూపిస్తుంది. అక్కడ లోన్ తీసుకున్న వాడి చేతిలో కూడా 90,000 ఉంటాయి. అంటే సిస్టంలో ఉన్నది 1,00,000, కానీ ఇప్పుడు అది 1,90,000 అయిపోయింది. మరి ఆ ఎక్స్ట్రా 90,000 ఎక్కడి నుంచి వచ్చాయి? గాలిలోంచి. అవును, బ్యాంకులు అప్పు ఇవ్వడం ద్వారా కొత్త డబ్బుని పుట్టిస్తాయి. మన చుట్టూ ఉన్న డబ్బులో 90% ఇలా అప్పుల ద్వారా పుట్టిందే. అందుకే ఈ సిస్టమ్ బతకాలంటే ఎవరో ఒకరు ఎప్పుడూ అప్పుల్లో ఉంటూనే ఉండాలి. ఎందుకు పేదవాడిగానే ఉండిపోతున్నాం? సరే, బ్యాంకులేదో గేమ్ ఆడుతున్నాయి, మరి మనకేంటి నష్టం అని మీరు అడగొచ్చు. ఇక్కడే సైకాలజీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ డిజైన్ చేసిందే మీరు ఎప్పటికీ ఆ ఎలుకల పందెంలో పరిగెడుతూ ఉండటానికి. సమాజంలో ఒక కొత్త రోగం వచ్చింది. అదే స్టేటస్. మనకి అవసరం లేని వస్తువులని, మనకి నచ్చని వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి మన దగ్గర లేని డబ్బులతో కొనడమే ఈ రోగం. ఐఫోన్ కొత్త మోడల్ రాగానే కొనాలి, పక్కింటోడి కంటే పెద్ద కారు కొనాలి. డబ్బు లేకపోతే ఏంటి? ఈ ఎంఐ ఉందిగా. గుర్తుపెట్టుకోండి, అప్పు అంటే మీ ఫ్యూచర్ని అమ్మేసి ప్రెజెంట్లో ఎంజాయ్ చేయటం. ఈరోజు మీరు చేసే అప్పు రేపు మీ స్వేచ్ఛను లాగేసుకుంటుంది. ఒకసారి ఈ ఎంఐ ఉచ్చులో పడ్డాక బాస్ తిట్టినా జాబ్ మానలేరు, రిస్క్ తీసుకోలేరు, బిజినెస్ పెట్టలేరు. మీరు కంఫర్టబుల్గా ఉన్నారనుకుంటారు, కానీ నిజానికి మీరు ఒక జైల్లో ఉన్నారు. ఆ జైలు గోడలు మీకు కనిపించవు, అంతే. మరి దీని నుంచి బయటపడటం ఎలా? అప్పు చేయటమే తప్ప? కాదు. ఇక్కడే ధనవంతులు మనకంటే తెలివిగా ఆలోచిస్తారు. 2 రకాల అప్పులుంటాయి. మంచి అప్పు, ఇది మీ జేబులోకి డబ్బులు తెస్తుంది. చెడ్డ అప్పు, ఇది మీ జేబులోంచి డబ్బులు తీసుకెళ్తుంది. సామాన్యుడు ఏం చేస్తాడు? అప్పు చేసి కారు కొంటాడు, ఫోన్ కొంటాడు. అవి ఇంటికి రాగానే వాటి విలువ తగ్గిపోతుంది, పైగా వడ్డీ కట్టాలి. ఇది బ్యాడ్ డెప్ట్. కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? అప్పు చేసి ఒక బిల్డింగ్ కొంటాడు లేదా బిజినెస్లో పెడతాడు. ఆ బిల్డింగ్ అద్దె వస్తుంది. ఆ అద్దెతోనే బ్యాంక్ లోన్ తీరుతుంది, మిగిలింది లాభం. ఇది గుడ్ డెప్ట్. తేడా అర్థమైందా? వాళ్ళు అప్పుని వాళ్ళ కోసం పనిచేయించుకుంటాడు, మనం అప్పు కోసం పనిచేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, ఇదంతా విని భయపడకండి. గేమ్ రూల్స్ తెలిస్తేనే కదా గెలవగలం. ఇప్పుడు మీకు రూల్స్ తెలిసాయి. షో ఆఫ్ ఆపేయండి. పక్కవాడిని ఇంప్రెస్ చేయడం ప్రపంచంలోనే మోస్ట్ వేస్ట్ పని. యాసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. మీ జేబులోకి డబ్బు తెచ్చే వాటిని యాసెట్స్ కొనండి, డబ్బు తీసుకెళ్లే వాటిని లయబిలిటీస్ తగ్గించండి.
ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోండి. స్కూల్లో నేర్పించలేదు అని కూర్చోవద్దు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, నేర్చుకోండి. మీరు డబ్బు కోసం పనిచేయడం ఇప్పుడు ఆపేసి డబ్బు మీకోసం పనిచేసేలా చేస్తారు. అప్పుడే మీకు నిజమైన స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. ఈ కాన్సెప్ట్ మీ మైండ్లో ఒక చిన్న స్పార్క్ని వెలిగించింది అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా నిద్రలేపండి. మరిన్ని ఫైనాన్షియల్ సీక్రెట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ద న్యూ మనీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనీ అండ్ మార్కెట్ సింప్లిఫైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మెరుగుపరచుకోండి. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. కమెంటరీ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.